Now I invite DJ boys from 4x4. Now we are inviting our lovable seniors, Srina Anna, Janda, Srina Anna, Nagaraj Anna, Sagar Anna, Anil Anna, Prashant Anna, Venkanna,
రమేష్ అన్న, నరేన్ అన్న, రామవన్న, శేషన్న, తోపన్న, రవీందర్ అన్న, గట్టన్న, గట్ట నరేష్ అన్న, నరేన్ అన్న, జిల్లరాజేందర్ అన్న. ప్లీజ్ కమెంట్ డాడ్. My name is Srinath, BTech 4x4 IT. Make a line please. My name is Sagar, BTech 4x4 IT. Ramesh అన్న కొంచెం అటు జరగాలి. My name is suspended candidate. My name is Ravinder, BTech 4x4. My name is Naren and I came from Godarkani, Karnataka. Rapping person మధ్యలో ఉండాలి. My name is BTech 4x4 mining. గట్టిగా మాట్లాడారా? గుర్తుతానా నోట్లే. శేషనాగ్ 4x4 mining. రాకేష్ 4x4 mining. నాగరాజు ఉయ్యాల జాంటి. నాగరాజు 4x4 IT. ప్రశాంత్ IT. నీల్ 4x4 IT. తోపు 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 డిస్ట్రిక్ట్ వెంకన్న ఏసీ, ప్రశాంత్ రెడ్డి ఏసీ, రాంబాబు ఏసీ. అరే నువ్వు వచ్చింది ఎప్పుడు రా కాలేజీకి? రమేష్ ఈసీ సార్ ఆవాస ఒకసారి పుణ్యం ఇంకోటి రాంబాబు అందరు తెలుసా? రమేష్ నాయక్ సస్పెండెడ్ క్యాండిడేట్ మధ్యలో. రిమూవింగ్ క్లాత్ రే ఫస్ట్ అంటే దూరం జరగండి రా ఎప్పటికీ స్టేజ్ మీద. ఫస్ట్ రమేష్ అన్న మూడు దినాలు చెప్పినాక ఫస్ట్ పెప్సీ మమ్మీ పెప్సీ అంటే ఏమిటన్నా? పెప్సీ మమ్మీ అన్నా మన ట్రైన్లో ఎవరో పరిచయం వెళ్ళంట, నెంబర్ కోసం బాగా కష్టపడ్డారంట. అన్న గట్టిగా చెప్పన్నా. రమేష్ రమేష్ ఫస్ట్ ముందట్రా, ఇంకా ముందట్రా. మాట్లాడు సైడ్ ఉన్నాడా? పేటిఎం లా ఎంత క్యాష్ చేసినావు చెప్పు. ప్లీజ్ దయచేసి అబద్ధాలు చెప్పు. అబద్ధాలు ఇక్కడ చెప్పు. మనమాట అరే ఒక్క నిమిషం రమేష్ అన్న తమ్ముడు రమేష్ అన్న పేటిఎం కోసం వాళ్ళ ఊరు సర్పంచ్ని కూడా వదిలిపెట్టారు. ఊళ్ళకు మొత్తం లేపి పారేసిండు. విత్తనాలు మొత్తం వేసినావు కదా. నేను వైవాళ్ళ పున్నోసారికి ఆన్సర్ రాలేదు. రమేష్ అన్న మెస్ లో కోటిని రామారావుని కూడా వదిలిపెట్టారు. మెస్ లో వర్కర్లను ఎవరిని వదిలిపెట్టారు. రమేష్ అన్న కూడా రమేష్ అరే మహబూబాద్ లా ఎవరైనా అమ్మాయిని ట్రైన్ ఎక్కిద్దాం అంటే భయం అవుతుందా? డోర్ నగల వరకు నువ్వు వస్తే అమ్మ ఇట్లా పడిపోతున్నాడు. ఘోరంగా ట్రైన్ ఎక్కినంటే వాళ్ళ పేరెంట్స్ ఘోరంగా భయపడతారు. నాకెవరన్నా పడతారా? వాళ్ళు పడక నువ్వే ఎక్కాలని. మా క్లాస్ అమ్మాయి సగం మంది పేరైనా అయినా పని తెలిసారా నీకు? ఇంత బుద్ధిమంతుడు ఎప్పుడైనా పెప్సీ ఎన్నిసార్లు తాగినవరా? అరే బాధ్యత రాని ఎక్స్ప్రెషన్ పెట్టినవాడు కదా. ఆన్సర్ చెప్పరా ఫస్ట్. ఎన్నికోటి సిగ్గుపడతాం అనుకుంటారా? ఆన్సర్ చెప్పరా. ఉన్నాయా
అన్న శ్రీనాన్న 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 నిన్ను అందరు అంకా అని అంటారట అన్న చెప్పాలి ఎందుకో సీజన్ లేదురా చెప్పాలి అందరికి చెప్పురా జోగిరెడ్డి ఎర్రరాని అన్న మీరు ఇద్దరికి ఎన్ని సిక్స్ కొట్టిందండి గ్రౌండ్ లో ఎన్ని సిక్స్ మీకు తెలియదా అన్ని కాలు వచ్చినా అవతల ఉంటాయి. నువ్వు బేసికల్లీ సింగరేడా అన్న ఎవరు చెప్పారు ఒక పాట పాడవాడన్న మా ప్లీజ్ అన్నా పాటవాడన్నా కాదురా అది మేము చెప్తాం నువ్వు సింగరో కాదో మేము చెప్తాం పల్సర్ ఏ పల్సర్ దుబాయ్ లెవెల్లో దగ్గర చుట్టాలు ఉంటా కానీ నీకు బాగా ఎవరు దుబాయ్లో అన్నాడు కదా బాగా దగ్గర చుట్టామట కాదురా వచ్చారు దుబాయ్లో మనకి ఎవరు ఉంటారా నంబర్ అన్నాన్ని సేవ్ చేయొచ్చు కదా మా రూమ్మేట్ ఎందుకు సేవ్ చేస్తారు అడుగురా అన్న మొన్న ఇటు మధ్యలో ఇద్దరు కూర్చొని అందరు ఎందుకో కొట్టినాడ నీవు కొట్టిందా చెప్పు 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 అది కొట్టుడు కాదురా బాబు 1:25 వరకు నువ్వు పెట్టావురా నేను తెలియదారా భర్తలు ఎవరెవరికి పెట్టావు చెప్పచ్చుగా అప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ ఉన్నావు నా తమ్ముళ్ళ తెలియదు కదా దూరంగా కుక్క ఉన్నది అనేగాడు ఏం చేసిండు అదిలానా ఏం చేసినావు శ్రీనాన్నకి కుక్కకి ఫుల్ అనుబంధం ఉంది అయిపోయినా కుక్కకి శ్రీనాథన్నకి అనుబంధం ఏంటో కుక్క అయితే ఆ కుక్క అయితే ఏంటి మా డైలాగ్ చెప్పా రూమ్ లో ఎవరు లేనప్పుడు కుక్కేరా అని జాండీ బ్రో జాండీ బ్రో జాండీ నువ్వు ఉల్లిగడ్డ నువ్వు ఎక్కువ తింటావు జాండన్నా ఈ ఫేస్బుక్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుందట అది ఒకప్పుడు ఎప్పుడు కాదు అకౌంట్ ఎందుకు మార్చుకున్నాం మనం ఫేస్బుక్ అకౌంట్ జాండీ ఇటు అలాంటి క్వశ్చన్ అడిగా ఒకసారి నీకు చాటింగ్ చేయడానికి ఇండియన్ సరిపోరని వేరే పక్క దేశాలతో చెప్తున్నాను కదా అరే అంత కమ్యూనికేషన్ పర్పస్ రా కమ్యూనికేషన్ జాంటీ నీకు ఇండియాలో అమ్మాయి దొరకట్లేదా ఫారెన్ మెంబర్ ఎత్తుకోవాలా అంటే ఫిలిప్ పాయింట్స్ లో నీకు స్టాండ్ అని ఎందుకంటారు అన్న ఎందుకంటారా ఏ న్యూస్ అయినా అసలు నాకు రేపటి నుంచి న్యూస్ రిపోర్టర్ అవ్వాలని ఆశరా స్టాండ్ అన్న నువ్వు మెస్ లా గంట చేస్తుంటావు అటగా కాబట్టి శ్రీరాన్న కొత్త వేడియంతరా లేదు అంటే గంట పట్టక ముందే పోయి మెస్ లో కూర్చుంటాడు జాంటనా 15 చపాతీలు 20 పూరీలు ఎట్ట తిన్నావురా నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేసారి ఫ్యామిలీ బ్యాగ్ ఫ్యామిలీ బ్యాగ్ అంటే తమ్ముడు దాబా అందులో ఉల్లిగడ్డలు రోజు ఎందుకు టిఫిన్ అయిపోతుంది అనుకుంటాం మేము నేను అయిపోదా నేను లేసరికి టిఫిన్ అయిపోతుంది ఏంటన్నా నువ్వు అంతా చేస్తావురా ఫేస్బుక్ ఒక సంవత్సరం బ్లాక్ చేసావు ఎందుకు వర్మన్ దాంట్లో నువ్వు ఆఫ్ సైడ్ అయినా లెగ్ సైడ్ అయినా ఫీలింగ్ ఉంటే ఎవరు ఉంటారా ఇక్కడ ఎందుకు అదే నువ్వు దేని లెక్కుతాడగా బోల్ట్ కంటే కుర్తాడు నెక్స్ట్ పక్కన రెడీ సార్ నీకు వేప చెట్టుగా రిలేషన్ ఉన్నాడు వేప చెట్టుకు రెడ్డి సాబ్కి అనుబంధం ఏంటి రెడ్డి సాబ్ వేప చెట్టుకు నీకున్న అనుబంధం ఏంటి నిజం చెప్పాలి ప్లీజ్ మైక్ దగ్గర పెట్టుకోండి వేప చెట్టు కోసం రిజింగ్ చేసాం అన్నట్టు బాగుంటుంది మన లోపల కొట్టుకుంటే మేము వేప పుల్ల తీసుకుని వచ్చినాం బయటకు వచ్చినాక అన్నట్టు నేను ఏమన్నాడు వేప చెట్టు ఆ వేప చెట్టుకు 2 కొమ్మలు ఉన్నాయి